సార్ ఏంటి సార్ ఏదో తింటున్నారు? షూట్ ఉంది కదా ఇప్పుడు. శౌర్య మేడం గారు ఎలా ఉన్నారు? రండి కూర్చోండి. ఏంటి సార్ ఇప్పుడు ఇది పెట్టారు? షూట్ ఉంది కదా మనకి. అయినా తినకండి సార్, అది మస్కా బన్నా ఏంటది, కోవా బన్నా? అది ఇది మస్కా బన్ కాదండి, మస్తీ బన్ అంటారు దీన్ని. మస్తీ నా బన్నా. గ్లామర్ కి కారణం ఇదే. మస్తీ బన్ తినండి, అందంగా ఉండండి నాలాగనే. అవునా సార్, ఇప్పుడు అది చాలా దుమారం అవుతుంది ఆ మస్కా బన్ గురించి. ఇది ఆ మస్కా బన్ కాదండి, ఇందులో క్రీమ్ ఉంటుంది. ఆ, 40 రూపాయలు. ఇది 10 రూపాయల బన్ కాదు. అచ్చా అచ్చా. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, తినండి కావాలంటే సార్, తినండి అయితే బానే ఉంటది అంటే తినండి. మరి అది మీరు కూడా తిని చూడండి ఒకటి. వద్దు సార్, నేను బన్స్ తిన్నాను. చాలా బాగుంటుందండి. లేదు సార్, దానివల్ల ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అంటున్నారు. అది మా ఆయన ఏదో హిందువుల మీద దాడి అది ఇది అంటున్నారు. ఇందులో ఏముండదండి, ఇది మాకు తెలిసిన స్వీట్ షాప్ లో తెచ్చాము. 40 రూపాయల బన్. ఇది మస్తు క్రీమ్ ఉంటుంది లోపల, చాలా తీయగా టేస్ట్ గా ఉంటుందండి. తినండి. ఏంటి మీరు బ్రాండ్ అంబాసిడర్ ఏంటి బన్కి? ఇది కూడా స్టార్ట్ చేశారా మీరు? చాలా సాఫ్ట్ గా ఉంది సార్. తినండి, చాలా బాగుంటుంది. అంటే ఇది ఓకే ఓకే, ఇది కరెక్టే కదా సార్? లోపల మస్తు క్రీమ్ మస్కా బన్ అయితే కాదు. క్రీమ్ ఉంటుంది, మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఏంటి సార్, తినండి సార్, మీరు కూడా తినండి. ఓకే ఓకే, గీ స్మెల్ వస్తుంది సార్ బాగా. బాగా నెయ్యి స్మెల్. వేసారు, బాగా దిట్టంగా తయారవచ్చు. ఓకే 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 సార్. ఏంటి సార్ ఇప్పుడు ఈ బన్న మీద ఏదో చాలా ఇష్యూ అవుతుంది, బాగా గొడవ జరుగుతుంది. సో ఏంటి సార్, అయితే మరి నాకు కూడా ఇచ్చారు, మొత్తం నాతో తినిపిస్తున్నారు. ఇది హెల్త్ కి మంచిది అంటున్నారు, గ్లామర్ కి మంచిది అంటున్నారు. అవునండి, మరి మస్తీ బన్ అంటున్నారు. మస్తీ బన్ అండి. అంటే ఇప్పుడు మార్కెట్ లోని మస్కా బన్ బంద్ అయిపోయి మస్తీ బన్ వస్తుందా? కాదండి, ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఓకే, కాకపోతే బన్నులు ఎక్కువ మంది తినరు. మన వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కదా ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి, ఈ బన్లని రకరకాల ఫుడ్స్ తింటున్నారు కదా. ఇది అప్పుడప్పుడు ఇది కూడా తింటే బాగుంటుంది. డైటింగ్ చేయడం కోసం ఇది తింటున్నాం, వెయిట్ తగ్గాలని. ఫుడ్ మానేసి ఇది తింటున్నాం. ఓకే, అంటే ప్యూర్ గీ ఉన్నట్టుంది సార్, స్మెల్ మరి అలాగే ఉంది. మరి కెమికల్ ఉండదా? ఈ మధ్యన గీ కూడా ఏదేదో వేసి తయారు చేసేస్తున్నారు అంటున్నారు. లేదండి, మంచిదే, తెలిసిన మంచి బ్రాండెడ్ షాపే, చాలా మంచి రేటుకి అమ్ముతారు. దాని రేటు తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్. సార్ యాక్చువల్ గా ఈ బన్ గురించి జర్నలిస్టులు కూడా కొట్టుకుంటున్నారు. అవును, ఒకరు ఒకవైపు వాదిస్తున్నారు, ఒకరు ఒకవైపు వాదిస్తున్నారు. రోడ్డు మీద కూడా మనం చూస్తూ ఉంటే బన్స్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఈ బాగా ఈ మధ్యన బాగా ట్యాంక్ బండ్ దగ్గర అది చూసుకుంటే బళ్ళు బాగా ఉన్నాయి. మరి ఏంటి అసలు, అంటే మీ దృష్టికి ఏమొచ్చింది విషయం? మీరేం చెప్తారు అసలు? నిజంగానే పాపం ఏదో 10 రూపాయలకు బన్ అమ్ముకొని వాళ్ళు పొట్టగొట్టినట్టు కదా అని నా ఉద్దేశం. మీరు నిజంగానే అందులోని భయంకరమైన కెమికల్స్ అవి ఉన్నాయంటారా? రీసెంట్ గా కూడా గమనిస్తే రకరకాల ఆర్గ్యుమెంట్లు వినిపిస్తున్నాయి. లవ్ జిహాద్ అనేటువంటిది ఒకటి మన దేశంలో అమలు జరుగుతుంది అని చెప్పేసి కొన్ని చోట్ల కొంతమంది దుండగుళ్ళు పట్టుకుంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటంటే భారతదేశం శత్రు దేశాలు కొంతమంది భారతదేశంలో అదే ఇప్పుడు దీనికి ఫుడ్ జిహాద్ అని అంటూ ఉన్నారు. ఫుడ్ జిహాద్ అంటే ఏంటంటే ఆ ఫుడ్ లో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్, కొన్ని పదార్థాలు కలుపుతారు. అవి తినడం వల్ల ఏమవుతుందంటే ఈ మగవాళ్ళకి శుక్ర కణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. తగ్గడం వల్ల ఏమవుతుందంటే సంతానం అనేది కలగకపోవడం అనేది జరుగుతుంటుంది. అందువల్ల ఈ మధ్యన కూడా హిందూ మతంలో చాలా మంది పిల్లలు పుట్టట్లేదు. కారణం ఈ ఫుడ్ వల్ల. ఇది మస్కా బన్స్ వల్ల, ఇలాంటి మస్కా బన్ కాదు, కొన్ని రకాలైనటువంటి జ్యూసుల్లో కూడా కొన్ని రకాల కలుపుతున్నారండి. డ్రింక్స్ లో, కొన్ని పదార్థాల్లో. అలాగే ఆడవాళ్ళకి అండములు ఉత్పత్తి కాకుండా ఇవి కొన్ని జరుగుతాయి ఈ కెమికల్స్ కలపడం వల్ల అనేటువంటిది ఒక టాక్ ఉంది. కొన్ని నిర్ధారించారు కూడా. కేరళ వంటి రాష్ట్రంలో కొంతమందిని పట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది తెలిసినప్పటి నుంచి ఇంకా అందరికి అనుమానం పెనుభూతం అని సామెత ఉంది కదా, అదొకటి పట్టుకుంది ఇప్పుడు అందరికి. ఎందుకంటే చిన్న డౌట్ వచ్చిందంటే ఇంక ప్రతిదీ తప్పులానే కనిపిస్తుంది కదా. అవునవును, అది కాస్త ఇలా వచ్చేసి బన్ను దగ్గర తేలించే వరకు లాస్ట్ కి ఇంకా బన్నను కూడా మత దీనికి వాడుకో. అంటే ఇప్పుడు కరెక్టేలేండి, అన్ని మతాల వారు లాభం పొందుతున్నారు కరెక్టే, గానీ ఇప్పుడు అంటే నిజంగానే ఈ బన్స్ అనే ఇష్యూ మీద జర్నలిస్టుల్లో కూడా ఒక సఖ్యత లేదు. ఒకటి వాదిస్తున్నారు, ఒకటి వాదిస్తున్నారు. అసలు ఓవరాల్ గా అసలు దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది ఫుడ్ కి సంబంధించింది.
డౌట్ ఉంది అని అనుకోండి. ఇప్పుడు మీరు నాకు బండి ఇచ్చారు, నాకు దీని మీద డౌట్ ఉంటే మీరు ఏదో షాప్ అని చెప్పారు. సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి దాని మీద నేను ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి పలానా బన్ను ఇట్లా ఇచ్చారు, అది నాకు క్వాలిటీ కనిపించలేదు అని నేను లీగల్ గా అట్లా వెళ్తాను. సో అట్లా కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి అంత పెద్ద పాపం జాతరలోనే మైక్ పెట్టేసి ఇది కరెక్టే అంటారా? ఎందుకు అంటే అందరూ అలా ఉండకపోవచ్చు కదా. మొదటగా ఏంటంటే అతను అమ్మేటువంటి రేటు చాలా ఇంపార్టెంట్. అది కేవలం 10 రూపాయలకు మాత్రం అమ్ముతున్నాడు. అవును, 10 రూపాయలకే బన్ను, అందులో పాలకోవ, అందులో క్రీము. చాలా మందికి కొన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి దీని మీద. అది మనం ఒకసారి గమనిద్దాం. అదేంటంటే పాలకోవా పాలకోవా తీసుకోవా, పాలకోవా తీసుకోవా, పాలకోవా అంటూ కొంచెం రొమాంటిక్ గా డబల్ మీనింగ్లతో ఈ పాలకోవను అమ్ముతున్నారు. ఈ పాట తెలుగులోనే ఎందుకుంది అనే చాలా మంది డౌట్. పాలకోవా పాలకోవా అన్నాడు గాని దూదుకోవా దూదుకోవా అని ఎందుకు అనలేదు? అంటే వాళ్ళ టార్గెట్ హిందూస్, తెలుగు పీపుల్ వాళ్ళ టార్గెట్ అనేది చాలా మందికి వచ్చినటువంటి డౌట్. సో ఇతను వాస్తవం చెప్పాలంటే కర్నూలులో ఉంటాడంట వ్యక్తి. వాళ్ళు ఈ బండ్లు తీసుకొచ్చుకొని అందులో ఈ పాలతో క్రీమ్ తయారు చేసేసి అందులో పెట్టి అమ్ముతుంటాడు. ఇది వీళ్ళు సమ్మక్క సారక్క దానికి రావటం అనేటువంటి వివాదానికి దారితీసింది. ఎందుకంటే రీసెంట్ గా కూడా అతను గమనిస్తే హైదరాబాద్ లో కొంతకాలం నుంచి అమ్ముతున్నారు. అది నేను కూడా కొన్ని చోట్ల గమనించున్నాను. కానీ ఒక వర్గం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పాలకోవా బన్ను, మస్కా బన్ను ఇది కేవలము హిందూ కాలనీస్ లోనే అమ్ముతున్నారు, అవునా, ముస్లిం కాలనీస్ లో అమ్మట్లేదా అని చాలా మంది డౌట్ ఉంది. అది ఒకటి. చాలా చోట్ల ఏంటంటే గుళ్ళకు దగ్గరగాను ఇటువంటి చోట అమ్ముతున్నట్టుగా కూడా కొన్ని గమనించడం జరిగింది. అది కావాలని చేసి ఉండొచ్చు, లేదంటే అక్కడైతే జనం ఎక్కువ వస్తారు కానీ బిజినెస్ బాగా అవుతుంది చేసి ఉండొచ్చు. సో మనం పూర్తిగా కూడా చెప్పలేము, కానీ అందులో కూడా కొంత వాస్తవం కూడా ఉంది. సో ఇక్కడ సమ్మక్క సారక్క దాని దగ్గరికి వస్తే కొంతమంది అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇదేంటి, ఇది 10 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు, అంత తక్కువ రేటుకి ఎలా అమ్ముతావు? ఎందుకంటే రీసెంట్ గా అన్ని గొడవలు అవుతున్నాయి కదా మధ్య, నెయ్యి కల్తీలు, ఆ కల్తీ ఇవన్నీ విని విని మైండ్ అంతా ఖరాబ్ అయింది చాలా మందికి. నాకు కూడా అదే డౌట్ వచ్చింది, నెయ్యి వాసన అంటే కెమికల్ వేసేస్తున్నారు ఇప్పుడు ఇందులో కూడా కెమికల్. పాలు ఉండవంట, పెరుగులో పాలు ఉండవంట, సింథటిక్ ఏదో కలుపుతారంట, ఇవన్నీ అసలు నిజంగానే భయం వేస్తుంది. అందుకే రీసెంట్ గా ఆర్గానిక్ ఫుడ్స్ అని వచ్చినాయి, అవి ఎక్కువ రేటుకి అమ్ముతారు, కానీ ఆర్గానిక్ ఫుడ్ అవే కొంటున్నారు ఈ రోజు. సో వాళ్ళు ఏంటంటే ఈ రసాయనిక మందులు అవన్నీ వాడకుండా చేస్తారు. సో ఇతను 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నాడు? ఎందుకంటే ఒక క్రీమ్ తయారు చేయాలంటే 1 లీటర్ పాలే దాదాపు 80 రూపాయలు ఉంది. సో ఇతను క్రీమ్ కావాలంటే ఎన్ని పాలు కావాలి, ఇంత తక్కువ రేటుకి ఎలా అమ్ముతున్నాడు వాళ్ళకి వచ్చిన డౌట్. వాస్తవానికి ఏంటంటే ఇందులో కొంత ప్యూర్ కాదు, అది డాల్డా అని ఏదో కొంత పిండి అవన్నీ కలుపుతారు, అది వాస్తవం. కలిపేసేసి ఈ బన్ను కూడా ఇంత పెద్ద బన్ను ఉన్నది, అది చిన్న బన్ను, చిన్న బన్నే ఉంటది, అందులో అది పెడతారు. సరే సైజ్ చిన్నది కాదు 10 రూపాయలకి ఇచ్చారా అని అనుకుంటే అలా కూడా కాదు. వీళ్ళ డౌట్ ఏంటంటే ఇందులో ఏమైనా కెమికల్స్ కలిపారా, కలిపేసేసి ఇప్పుడు ఎలాగా ఫుడ్ జిహాద్ లాగా, ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర అంతా హిందువులే వస్తారు కదా, ముస్లింస్ ఎవరు రారు కదా, కేవలం హిందూసే వస్తారు కాబట్టి హిందువులనే టార్గెట్ చేసి అక్కడ ఇది పెట్టాడా అని కొంతమందికి కూడా డౌట్ వచ్చింది. అంటే దీని వెనక ఏదైనా వేరే నెట్వర్క్ పనిచేస్తుందేమో ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వెళ్ళి అమ్మడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సమ్మక్క సారక్క దగ్గర అందరూ రేట్లు డబల్ త్రిబుల్ కమ్మారు, అది కూడా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు 50 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మారు, 10 రూపాయల వస్తువు 20 రూపాయలకి అమ్మారు, 20-30కి కూడా ప్రతి వస్తువు కూడా డబల్ త్రిబుల్ 4 టైమ్స్ ఎక్కువ రేటుకి అమ్మారు. ఇది అక్కడ ఉన్న అందరికి అనుభవం అయి ఉంటుంది. బెల్లం కూడా మామూలు రేటు కాకుండా అధిక ధరకు అమ్మారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే లాభం వచ్చింది, తర్వాత ఇంకా ఛాన్స్ లేదు. అవకాశం ఉన్నంత వరకు సంపాదించుకున్నారు, కోట్ల రూపాయల లాభం చాలా మంది సంపాదించుకున్నారు. ఇది జరిగింది. మరి బన్ ఎందుకు రేటు పెంచలేదు? ఇతను 10 రూపాయలకే అమ్ముతున్నాడు, 20-30కి అమ్మచ్చు కదా. అవును, మరి ఎక్కువ రేటుకి అమ్మచ్చు కదా, ఎక్కువ రేటుకి అమ్మాలి. అదే ఏం మంచి మనసు. నిజంగా వ్యాపారం చేసేవాడే అయితే, అంటే ఆయన ఏడుస్తూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడారు. అవునండి, నిజంగా వ్యాపారస్తుడే అయితే మిగతా వాళ్ళు కూడా వ్యాపారస్తులే కదా.
వ్యాపారస్తుల వ్యాపారస్తుడి ఒక్క బండే లక్ష్యం ఉందా, ఈయన ఒక్క బండే ఉందా అక్కడ? ఇటువంటిది అమ్మేది ఈయనే. నిజంగా వ్యాపారస్తులు అనేవాడు ఎవరైనా సరే లాభం కోసం పనిచేస్తారు. ఎవరైనా సంఘ సేవ అయితే కాదు కదా. వ్యాపారస్తుడి మెయిన్ టార్గెట్ లాభం సంపాదించుకోవటమే. అక్కడ చాలా వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా డబ్బు సంపాదించారు. ఇతను నిజమైన వ్యాపారస్తుడు అయితే ఖచ్చితంగా అతను కూడా 10 రూపాయల బన్ను కూడా 30 రూపాయలకు అమ్ముండాల్సింది. కానీ అతను అలా చేయలా, 10 రూపాయలకే అమ్ముతున్నాడు. సో ఇతను ఎందుకు తక్కువ రేటుకి అమ్ముతున్నాడు? సో సహజంగా 10 రూపాయల బన్ అయినప్పుడు అందరు కొనేస్తారు కదా, కొన్ని శాంపుల్ అన్నా చూద్దాం అని కొంటారు. సో ఇందులో ఏమైనా మతలబు ఉందా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వెళ్ళేసి దాన్ని చెక్ చేసేసి అతనికి క్వశ్చన్ వేసారు, నువ్వెవరు అంటే వలి. వలి అనగానే ఇంకా డౌట్ పెరిగిపోయింది. ఓహో ముస్లిమ్స్. మరి ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా మంది అక్కడ ఉత్సవాలకు చాలా మంది వస్తారు. ఇప్పుడు మీరు నిజంగా చూసుకుంటే శ్రీశైలం గాని నెల్లూరులో శ్రీరంగనాథ స్వామి గుడి బయట ఉండే వాళ్ళంతా ముస్లిమ్సే, షాప్ వాళ్ళు. వాస్తవం. నిజంగా ముస్లిమ్స్ అయితే వేరే వ్యాపారం చేసుకుంటే ఓకే, కానీ వీళ్ళు ఇందులో ఏమైనా కలిపారా, దీనివల్ల ఏమైనా ఇందులో డౌట్? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? మీరు దేనికి ఇప్పుడు వచ్చారు, ఏం చేద్దాం? సో దీనికి కొంతమంది ఏం చేశారంటే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అంటే అతను సరిగా చెప్పలేవేయాడు. ఏమైనా కలిపారని ఒక డౌట్ వచ్చింది. నువ్వు తిని చూపించు అన్నారు. అతని చేత తినిపించారు బలవంతంగా, నువ్వు తిను. మామూలుగా ఏంటంటే కొన్ని ఖరాబ్ అవుతాయి, వాస్తవం. అది హిందువులు ముస్లిమ్స్ అనేది కాదు, 3 days కన్నా ఎక్కువ ఏ వ్యాపారస్తుడైనా సరే కొన్ని తయారు చేసి అక్కడ ఫ్రిడ్జ్లే ఉండవు కదా, ఫ్రిడ్జ్లు అక్కడ కరెంటే ఉండదు, మొత్తం అడవి కదా అక్కడ. నిజంగా ఏంటంటే మనం నిజంగా వ్యాపారస్తులు తయారు చేసిన అందులో క్రీమ్ అనేది పాలు కదా, ఎక్కువ కాలం ఉండదు, అది ఇరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దాని తోడు బండ్లకి ఫంగస్ వస్తుంది, ఫంగస్ రావటము, అలా తింటే కొంత ఆరోగ్యం పాడైపోతుంది, అది సహజం. కానీ వీళ్ళు ఏంటంటే దీన్ని చాలా డీప్ గా ఆలోచించేసి ఇతను కావాలని ఏమైనా కలిపాడా, లేదంటే ఎవరైనా ఇంకొంతమంది కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే డాక్టర్స్ ఎవరైనా సరే వీళ్ళు చేపిస్తున్నారా, వెనక ఏదైనా కుంభకోణం ఉంది, చాలా వరకు దీని ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అలా ఏం చేశారా, ఇన్ని రకాలైనటువంటి డౌట్స్. అలాంటప్పుడు ఒక పని చేయడం బెటర్ అని నాకు ఒపీనియన్. ఇప్పుడు ఏవేవైతే ఈ మస్క్ బన్స్, కోవా బన్స్ బళ్ళు మొత్తం ఉన్నాయో ఒకసారి ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు శాంపిల్స్ ఎవరు అమ్మట్లేదు. కంప్లైంట్ హైదరాబాద్ లో కేవలం కూడా ఈ కర్నూలు వాళ్ళు వచ్చి మాత్రం అక్కడ కూడా దగ్గర కూడా 3 బళ్ళు ఉంటాయి సార్. వీళ్ళ వాళ్ళే కొంతమంది అమ్ముతున్నారా, ఇది ఒక సెపరేట్ గ్యాంగ్ ఉందని చాలా మంది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇదే కరెక్ట్ అయితే వేరే వాళ్ళు కూడా చేయాలి కదా. హైదరాబాద్ అంటే బండ్లకు ప్రసిద్ధి కదా, అన్ని చోట్ల ఉండాలి. మరి వాళ్ళందరూ ఎందుకు పెట్టట్లేదు, ఇతనే ఎందుకు పెడుతున్నాడు? సో కొంతమంది ఏంటంటే అతని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయటం, ప్రత్యేకంగా నువ్వు తయారు చేసి సపోర్ట్ ఇస్తున్నారు, మద్దతు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. నేను అతనికి పూర్తిగా సపోర్ట్ చేయట్లేదండి, అలాగని వ్యతిరేకం కూడా చేయట్లేదు. వలీ గారు మీకు నేను ఒకటే సలహా ఇస్తున్నా, పాపం మీరు పేద వ్యక్తి కదా, డబ్బులు సంపాదించుకోవడానికి ఇది చేస్తున్నారు కదా, మీరు హైదరాబాద్ రండి, హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర రండి, చార్మినార్ దగ్గర మీ పాలకోవా బండ్లు అమ్మండి. మీకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. అప్పుడు నేను నమ్ముతా మీరు నిజమైనటువంటి వ్యాపారస్తులు, మీరు నిజమైనటువంటి సిన్సియర్ వ్యాపారస్తులు నేను నమ్ముతాను. మీ బన్నులు తయారు చేయండి, బన్నులో ఆ క్రీములు ఏమి పెడతారో ఇవన్నీ చూస్తుంటే చాలా మందికి వచ్చినటువంటి డౌట్స్ లో వాస్తవం కూడా ఉంది. వాళ్ళకి ఎందుకు కొంతమంది వెళ్ళి ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాము, ఏ విధంగా కూడా ఒక రాజకీయంగా మారుస్తున్నారు అనేది కూడా కొంతమంది పార్టీల వాళ్ళు ఉన్నారు, రాజకీయ కారణాలు అంటారు, రకరకాలు కూడా చెప్తున్నారు. మీరు కర్నూలు నుంచి కేవలము హైదరాబాద్ రావడానికి ఏమైనా కారణం ఉందా? మరి మద్రాసు వెళ్ళొచ్చు, బెంగళూరులో పోయి అమ్మచ్చు కదా, అక్కడ ఎందుకు అమ్మట్లేదు? ఇక్కడికే వచ్చి ఎందుకు అమ్ముతున్నారు? మీరు నిజంగా కూడా మీ దగ్గర ఏ తప్పు లేకపోతే మీరు వచ్చి చార్మినార్ దగ్గర కూడా అమ్మాలి. మీ బన్నులు చార్మినార్ దగ్గర అమ్మండి, అప్పుడు మేము నమ్ముతాం మీరు సిన్సియర్ వ్యక్తి అని. అలాగే ముస్లిమ్స్ పండుగలు కొన్ని వస్తాయి, రంజాన్ టైంలో కూడా రంజాన్ పండుగ వస్తుంది కదా, అప్పుడు మీ ఈ పాలకోవా బన్నులను అమ్మండి, అప్పుడు నమ్ముతాం. అంటే మీ దగ్గర ముస్లిమ్స్ ఎవరు కొనరా? ఏదైనా ఈ మతపరమైన రచ్చ లేకుండా ఉంటే పర్వాలేదు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేది కదా, అట్లా లేకుండా ఉంటే ఇబ్బంది లేదు. కల్తీ చేశారు, ఏదైనా డ్యామేజ్ అయినా అంటే అది హిందూస్ కూడా చేసి ఉండొచ్చు, హిందువుల ముస్లిమ్స్ అని కాదు, హిందువులు బండ్ల మీద వాటిలో కూడా అప్పుడప్పుడు ఫంగస్ రావచ్చు కదా. ఇంకా కొన్ని చోట్ల చూసినాం
ఒక టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ దగ్గరలో నేలలో గుంట ఉంది. ఆ గుంటలో పైపు లైన్ లీక్ అయింది. గుంటలో నీళ్లు నిండుతూ ఉంటాయి. ఆ నీళ్లు వాళ్ళు ఇట్లా చెంబుతో తీసుకొచ్చేసి వాటర్ క్యాన్ లో నింపుతున్నారు. వాటిని పెట్టి చాయ్ చేసి అమ్ముతున్నారు. బయట కూడా తాగాలంటే తినాలంటే భయం వేస్తుంది. ఇంకేందంటే అవి ఏం తెలుసా, ఫిల్టర్ వాటర్ క్యాన్స్ ఉంటాయి చూడండి, అందులో పోస్తున్నారు. ఫిల్టర్ వాటర్ అన్నట్టు తెచ్చి అలా పెడతారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఫిల్టర్ వాటర్ తెచ్చి మనకు చేస్తున్నారు కావాలి. ఈవెన్ కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలా చూస్తున్నామండి. ఒక ఆయన కూరగాయలు అవి తీసుకొని ప్యాంట్ లోపల పెట్టుకొని తుడుచుకొని దాన్ని తీసుకొని అమ్ముతున్నాడంట. ఇటువంటి వీడియోలు బయట పట్టడం వల్లనే ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇటువంటి అప్పుడు ముస్లిం లీడర్స్ బయట రావాలి, బయటకు లేచి ఆ సంఘటన కరెక్ట్ కాదని వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేందుకు? అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు ఏం చేస్తుంటాడు? ఆయన కూడా బన్ను తింటున్నాడు లోపల కూర్చొని, ఇంట్లో కూర్చొని. మరి ఇవన్నీ కూడా వీళ్ళు బయటకు రావాలి. బయటకు వచ్చేసేసి ఇది కాదో నిరూపించుకోవాలి. మీ మీద అంత బలమైన ఆలోచన వచ్చినప్పుడు ఒక ఛానల్ వాళ్ళని మీరు అనడం కాదు, ఛానల్ వాడు చేసింది కూడా కరెక్టే. అతనికి డౌట్ వచ్చింది 10 రూపాయలకి ఎలా అమ్ముతాడు, మీరు ఆన్సర్ చెప్పాలి. నేను కూడా అడుగుతున్నాను, హిందువులే కాదు, హిందువులు ముస్లింలు ప్రజలందరూ యాజ్ ఏ కస్టమర్స్ అడుగుతున్నాం. మీరు తక్కువ రేటుగా అమ్మటం ఎలాగనేది. మీరు గనక అమ్మితే మేము మీకు అదే చెప్తున్నాం, మీరు శుభ్రంగా చార్మినార్ దగ్గర అమ్మండి, రంజాన్ పండగ అప్పుడు అమ్మండి. కేవలం హిందువుల పండగ దగ్గర అమ్ముతున్నారు, కేవలం హిందూ కాలనీస్ లోనే అమ్ముతున్నారు అనేటువంటి అపవాదుని మీరు తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే మేము నమ్ముతాము అని కూడా మేము బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ రైట్ అదండి. అంటే ఇది బన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారో మరి ఆయన తింటా ఉన్నారు. సో ఏదైనా ఇలాంటి బన్స్ అవిను మనకి బయట దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు కోవా బన్స్ అని, మస్క్ బన్స్ అని అవి ఇవిను. సో అట్లా బయట మాత్రం తినే ప్రయత్నం చేయకండి. అసలు మనకి నోరూరుతూ ఉంటుంది బయట ఏదంటే తినాలని. అలా అయితే తినకండి. ఎందుకంటే అది ఎటు నుంచి ఏ ప్రమాదం ఉంది, పొంచి ఉంది అన్నది తెలియదు. సో ఆయన తప్పు చేస్తారా లేదనేది పక్కన పెట్టేస్తే, బయట ఫుడ్స్ తినేటప్పుడు మనం రకరకాల వైరల్ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా ఆయన చెప్పినట్టుగా కూరగాయలని లోపల ప్రైవేట్ పార్ట్ రుద్ది అమ్మిన వ్యక్తి, అది మనకు దగ్గరలోనే ప్లేస్ కూడాను. సో అవన్నీ చూస్తూ ఉన్నాం. చాలా అప్రమత్తంగా ఉండండి. అట్లాంటివి అయితే కడిగి బాగా శుభ్రంగా కడిగి వాడండి. ఇలాంటివి అయితే పిల్లలకి అస్సలు తినిపించొద్దు. ఏదైనా మనకి ఒక ప్రియారిటీ అంటే ఒక షాప్ పర్టికులర్ గా ఓకే ఇది చాలా సంవత్సరాలుగా ఉంది, ఇక్కడ మనకి కొంచెం క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ కార్పొరేషన్ లైసెన్స్లు ఉన్నాయి, జెన్యున్ గా రన్ అవుతుంది అన్న చోట ఫుడ్ కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉండండి. ఇది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం. సో అప్రమత్తంగా ఉండండి.